బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో 7 రోజులుగా చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత పార్టీ శాసనసభ పక్షనేత కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రి నుంచి నేరుగా ఆయన బంజారాహిల్స్ నందినగర్లోని ఇంటికి వెళ్లారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో 7 రోజులుగా చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత పార్టీ శాసనసభ పక్షనేత కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రి నుంచి నేరుగా ఆయన బంజారాహిల్స్ నందినగర్లోని ఇంటికి వెళ్లారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. మాజీ సీఎం కేసీఆర్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తదనంతరం ఆసుపత్రి నుంచి నేరుగా ఆయన బంజారాహిల్స్ నందినగర్లోని ఇంటికి వెళ్ళినట్లు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోని నెల 8వ తారీఖున తన ఎరిబరిలోని తన ఫామ్ హౌస్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాలు జారి బాత్రూంలో కింద పడడం జరిగింది. దీని కారణంగా కుటుంబ సభ్యులు వెంటనే గ్రీన్ ఛాలెంజ్ ద్వారా సోమాజిగూడలోని యశోద హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ నెల 8వ తారీఖు నుంచి వారం రోజుల పాటు బెడ్ రెస్ట్లోనే ఉన్నారు కేసీఆర్. ప్రస్తుతం ఏదైతే ఆ రోజు హిప్ రీప్లేస్మెంట్కి సంబంధించి సర్జరీ జరిగింది కాబట్టి సుమారు ఏదైతే ఆర్థోపెడిక్ సర్జన్స్ డాక్టర్స్ బృందం ఎవరైతే ఉన్నారో వారిచ్చిన సూచనల మేరకు కేసీఆర్ ఇన్నాళ్ళు కూడా బెడ్ రెస్ట్లోనే ఉన్నారు. ఇప్పటికే కేసీఆర్ని పరామర్శించడానికి అనేక మంది సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, పార్టీలకు అతీతంగా అనేక మంది రాజకీయ నాయకులు కూడా వచ్చి తనను పరామర్శించడం జరిగింది. కాసేపటి క్రితమే యశోద హాస్పిటల్లో తను డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. ఎవరైతే తనకు ట్రీట్మెంట్ అందించారో డాక్టర్ల బృందానికి మొత్తానికి కూడా అతను కృతజ్ఞతలు చెప్తూ వీల్ చైర్ ఏదైతే స్లెడ్జర్ ఏదైతే ఉందో దానిలోంచి బయలుదేరి తన నందిగ్రామ్లోని తన నివాసానికి నందినగర్లోని తన నివాసానికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి కాస్త నిలకడగా ఉన్న నేపథ్యంలోనే డాక్టర్లు కూడా డిశ్చార్జ్ చేయొచ్చు అన్న కోణంలోనే డిశ్చార్జ్ చేయడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్టయితే హిప్ రీప్లేస్మెంట్కి సంబంధించి ఆర్థోపెడిక్ డాక్టర్స్ చేసిన సర్జరీ అనంతరం తను పూర్తిగా కోలుకోవడానికి ఇంకా 6 నుంచి 8 నెలలు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం అయితే కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి కాస్త నిలకడగా ఉన్న నేపథ్యంలోనే వారం రోజులు మాత్రమే యశోద హాస్పిటల్లో డాక్టర్లు ట్రీట్మెంట్ అందించారు. మరోవైపు చూసుకున్నట్టయితే కేసీఆర్ను పరామర్శించడానికి అనేక మంది కూడా సెలబ్రిటీలు హాస్పిటల్కి రావడం, దానికి సంబంధించి కూడా కేసీఆర్ ఒక ఆడియో రిలీజ్ చేయడము, తనను చూడడానికి ఎవరు కూడా రాకండి, వచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి మిగతా పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ ఇబ్బందిగా ఉంటుంది, అలాగే ఇన్ఫెక్షన్ కూడా సోకే అవకాశం ఉంటుంది అన్న కోణంలోనే తాను ఒక ఆడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కేసీఆర్ కాసేపటి క్రితమే డిశ్చార్జ్ అయ్యి తన నివాసానికి చేరుకున్నారు. నివాసానికి చేరుకున్న అనంతరం మొత్తం మీద కేసీఆర్ని పరామర్శించడానికి అటు ప్రధానమంత్రి దగ్గర నుంచి మాజీ మంత్రుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా తన ఆరోగ్యం కుర్దుట పడాలి అన్న కోణంలోనే కోరుకున్నారు. ప్రస్తుతం అయితే కేసీఆర్ డిశ్చార్జ్ అయితే తన నివాసానికి అయితే చేరుకున్నట్టుగా తెలుస్తోంది. సోని, రైట్, థ్యాంక్ యూ ఉషా.